కొంచెం ముందుకి. కొంచెం అక్కడే పెట్టండి. యా ఓకే, పక్కన పెట్టండి. ఇంకా ఇంకా. ఓకే మేడం. వెనకండి. అయ్యో ఏంటండి నేను చెప్పింది అక్కడ. అలాగే మేడం. పెట్టండి. ఏంటో మేడం గారు కొంచెం కళ్ళు తెరుస్తారా? థ్యాంక్ యూ మేడం. మేడం మేడం థ్యాంక్ యూ రాజు. షేర్ కా బచ్చా. రాజనా నీకేం కాలేదుగా? ఏం కాలేదు. రాజనా వదిలేనా? అక్కడ ప్రమాదం తప్పింది కాబట్టి ఇక్కడ నువ్వు బతికిపోయావు. ఇంకొకసారి ఇలాంటి తప్పుడు వ్యవహారాలు చేసావు రే సూరిగా చెప్పినంత గుర్తుందిగా? అసలైన ఎలుగుబంట్లాగా ఆ ఇంజనీర్ అమ్మకు ఎదురుపడి గెంతుతో తన బెదిరించు, దెబ్బకిత్తాను. ఆడెలుగుబంటి తోలు సంపాదించేవింట్రా. అదే దొరికింది రాజన్న. వెళ్ళు, తను వచ్చి టైం అయింది. అమ్మాయి గారు ఎక్కడ? రా రా రాస్కల్ రా. నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా? చెప్పు, నీ చేత ఆ రాజీగా వేషం కట్టించింది? చెప్పు, మాట్లాడు. పని కొట్టడు, మందు కొట్టడు కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా? చెప్పురా, నీ సంగతి ఇలా కాదు, ఇలా చెప్పు. మళ్ళీ చేస్తావా? చెప్పు, మాట్లాడు. నీ పని వాడు సూరిగాడు. తెలుసు మేడం. మేడం మీరు మేడం, వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం. ఇబ్రహీం, నేను చెప్తున్నాను, వాడి మోకాల మీద కొట్టు. వాడి కడుపులో పొడుగు. ఇబ్రహీం, వీడిని ఇలా కాదు, వీడిని గొంతు పిసికి నులిమి. అది నిజమైన ఎలుగుబంటి, నేను నిజమైన సూరిగాడిని.
అయ్య బాబాయ్ నన్ను వదులు, నేను అలాంటి దాని కాదు, నన్ను వదులు, నన్ను వదులు బాబోయ్ బాబోయ్ బాబోయ్, నన్ను పట్టుకున్నావంటే బాబు నేను అలాంటి దాని కాదు. చూపించుకో, నన్ను పట్టుకో. ఇలా దగ్గరగా ఉన్నా మనం చూసేది దెబ్బకు పారిపోతుంది. గట్టిగా ఇంకా ఇంకా. మేస్త్రి అమ్మా, అక్కడ భీమ్ త్వరగా బిగించి పని పూర్తి చేయించు. పూర్తి చేస్తానమ్మా. జాగ్రత్తగా చేయమని చెప్పు. చెప్తానమ్మా. ఓకే. శివంగి, ఏటి అక్కడ ఏం చేస్తున్నావు? కుందేలు. అటు వెళ్ళడం మంచిది కాదు. సరే సరే పైకి వచ్చాయి. అరే అరే శివంగి, 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 శివంగి ఏమైంది? తొందరగా లారీ లేకండి. పదండి పదండి. ఆగండి. పన్ను తెలిసి ఎక్కడికి పోతున్నారు మీరంతా? మా ప్రాణాలు దక్కించుకోవడానికమ్మా. ఆ మామని తప్పించుకుంటే ఆగమని నువ్వని చెప్పు వాళ్ళకి. ఆగమని చెప్పండి. ఒప్పుకున్న పని పూర్తి చేయాలిగా. ఏటమ్మా పూర్తి చేసేది? పొట్టకూటి కోసం అడవికి వచ్చినంత మాత్రాన మా బతుకులు ఈ బిడ్జికి బలెట్టాలా? నాగులు, నువ్వు ఊరుకో అప్పన్నా. ఆ మాయదారి సింహం వచ్చి మా బిడ్డల్ని పాపల్ని చంపుతా అంటే మీరు మీ సర్కారు వాళ్ళు చచ్చిపోయిన మా వాళ్ళని తిరిగి తీసుకొస్తారా? కూలి డబ్బుల కోసం కట్టపడతాం గానీ కన్నోళ్ళని కట్టుకున్న వాళ్ళని కాదనుకోలేం. మీకో దానం, మీ పరికో దానం. పదండ్రా. ఎక్కండ్రా, ఎక్కడే. ఏరా ఆగిపోయారే? వెళ్ళిపోండిరా, పోండి. వెళ్ళి అక్కడ సింహానికి భయపడి పెరుగు పందలా పారిపోయి వచ్చామని చెప్పుకోండిరా. అడవి తల్లి బిడ్డలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడండిరా. రాయ్, ఇక సింహం చేతో చావాల్సి వస్తుందని భయపడి మీరు పట్నం వెళితే ఆ పట్నంలో చేతిలో పని, తినటానికి తిండి, ఉండటానికి గూడు లేక పస్తులుండి అర్ధాలతో చావాల్సి వస్తుందిరా. ఆ పడే కష్టమేదో మనందరూ ఇక్కడే పడితే తొందరలో బ్రిడ్జ్ పూర్తవుతుంది. రైలు మార్గం ఏర్పడి ఇక్కడ ఖనిజ సంపద తవ్వకాలు ప్రారంభమవుతాయిరా. దాంతో మనందరికీ చేతిన పని దొరుకుతుంది, మన జీవితాలు బాగుపడతాయి. ఆలోచించుకోండి. మీరందరూ కొద్దిపాటి ధైర్యం చూపిస్తే
మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను. ఆ సింహాన్ని చంపగా నేను చావను. అలా కాదు, మా బతుకులు మావి, మా స్వార్థం మాది అనుకుంటే వెళ్ళిపోండిరా. కానీ వెళ్లే ముందు ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి. పిరికివాడు రోజూ చస్తాడు, కానీ ధైర్యవంతుడు ఒక్కసారే చస్తాడు.